మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు. సంగారెడ్డిలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం. భయం గుప్పట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొంబలెత్తిపోతున్న ప్రజానికం. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం మరవలేనివి. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించిన ఆంధ్ర రాష్ట్రం కోసం ఆత్మార్పణం చేసుకున్న అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరవలేనివని, వారి ఆశయాలను సేవలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరాంకితం అవుదామని కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్లు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడని, ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైనారని గుర్తు చేశారు. ఆయన త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలు మరవరదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ నారాయణ, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని పలు వివాహ శుభకార్యాలలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేటలో మేల్కొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో శ్రీచక్ర పంచలోక మహామేలు ప్రాణ ప్రతిష్టాపక కార్యక్రమం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఆలయ ధర్మకర్త శివకుమార్ మరియు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు వెంకటేష్ తెలిపారు. శ్రీచక్ర పంచలోక మహామేలు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో భార్యాభర్తలు కలిసి పూజలు నిర్వహిస్తే మంచి జరుగుతుందని వేద పండితులు తెలిపారు. ఈ పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకోవడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. స్నానానంతరం ధృతస్నానం సమర్పయామి. ఓం కృతమజిజ్యోతిరసి తేజోషే దేవవర్తవితోత్పన్నాత్మచిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య సమర్పయామి. ಸರಿ ನಾಳೆ ಸಂಜೆ ಪೂರ ನಾಳೆ ಯಾರಿಗೆ ಸರಿ ಯಾರಿಗೆ ನಾಳೆ ಸಂಜೆ
समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि ఈరోజు పెద్దపల్లి గంగమాంబ దేవాలయం ముందు శ్రీచక్ర పంచలోహ మహామేరు ప్రాణప్రతిష్ఠ జరిగి ఆలయం ముందు శ్రీచక్ర స్థాపన జరిగింది. రంగులతోటి శ్రీచక్రాన్ని డ్రాయింగ్ వేసి దాని మీద రంగులు వేసి అందులో జ్యోతులు పెట్టి వెలిగించి సిరుజ్యోతుల పూజ అని ఈరోజు చేశాం. అంటే సిరి అంటే లక్ష్మి, అంటే లక్ష్మీ కటాక్షం కొరకు జనాకర్షణ కొరకు ఇక్కడ ఈ పూజలు జరపడం అయ్యింది. అందరూ వచ్చి పూజలో పాల్గొన్నారు. అందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్ష సిద్ధి కలగాలని కోరుతూ నమస్తే. వాళ్ళిద్దరిని కూడా చూడు. చెప్తాను ఒంగొంద వాళ్ళు నిలబడండి. వాగ్బా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి బయలుదేరిన అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లిన బన్నీ తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు వెళ్లిన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయి నిన్న బెయిల్ మీద విడుదలైన బన్నీ అలా మీరు జరగండి ప్లీజ్. నా ఫోన్ తీయరా నా ఎక్కినా వెహికల్ ఎక్కినా ఉన్నాడా ఉన్నాడు నాలో డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేమో. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ జేఈఓ వెంకయ్య చౌదరి.
ఆలమూరు మండలం చింతలూరు సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా గారపాటి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు ఎన్నికల అధికారిని బి మీనా పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం జరిగిన అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా వడ్డి శ్రీనివాసులను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా తాడి సుబ్బిరెడ్డి, కోపిశెట్టి గోవిందరావు, గరగగ్గ నాగేశ్వరరావు, జంగం రామారావు, సురపురెడ్డి తాతయ్య నాయుడు, చిన్నం నారాయణమూర్తి, ఉప్పెర్ల శేషగిరి, మట్ట రామకృష్ణ, పల్ల వెంకట ప్రసాద్, జిత్తుగ సూర్యనారాయణలు ఎన్నికైనారు. నూతనంగా ఎన్నికైన సాగునీటి సంఘం కమిటీ సభ్యులను సర్పంచ్లు సంగీత సుభాష్ వడ్డి వెంకన్న, తోట వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూరపురెడ్డి సత్య, గారపాటి త్రిమూర్తులు, వైట్ల శేషుబాబు, కొత్తూరి సాయి మరియు కూటమి నాయకులు పాల్గొని అభినందనలు తెలిపారు. భార్యాభర్తల గొడవలో తలదూర్చిన ఎస్ఐ 20,000 లంచం ఇవ్వలేదని గిరిజన యువకుడిపై దాడి. మైబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో భార్యాభర్తల పంచాయతీలో 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ క్రాంతి కిరణ్ అంతకు ముందే 15,000 తీసుకున్నారని, తన దగ్గర డబ్బులు లేవని వేడుకున్న యువకుడు డబ్బులు ఇవ్వలేదని పోలీసులు దారుణంగా కొట్టినట్టు గిరిజన యువకుడి ఆరోపణ. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సప్పుడు కుట్టండా పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో సార్ మా భార్య విషయంలో మా భార్య పోలీస్ స్టేషన్లో వేసింది. అది రావడం వల్ల భూమి రాపియాలి ఇవి రాపియాలని చెప్పేసి లంచం అడగడం వల్ల 20,000 లంచం అడిగి డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టడం జరిగింది. కాంతి కుమార్ ఎస్ఐ, కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ కూడా కొట్టిండు. చాలా కొట్టడం జరిగింది. చాలా బాధ ఉంది. డబ్బులు ఇవ్వడం వల్ల కొట్టిండు. మొన్న 15,000 తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో 15,000 తీసుకున్నారు. కానిస్టేబుల్ 2,000 తీసుకున్నారు మొన్న. ఎస్ఐ ఏమో 15,000 అడుగుతుంది. ఇవ్వకపోవడం వల్ల ఇవాళ 20,000 అడుగుతుంది. కొట్టడం జరిగింది. బాగా ఇబ్బందిగా ఉంది చాలా. కడప జిల్లా రైల్వే కొండాపురం మండలం గండ్లూరు గ్రామంలో ఉండే పగడాల గంగమ్మ ఎస్టీ కాలనీ తనకంటూ నివాసం లేక తన భర్తకు యాక్సిడెంట్ కావడంతో పనికి పోలేని స్థితిలో తమ మేనమామను ఒక పాత ఆటోను ఇవ్వడం జరిగింది. ఈ ఆటోను గంగమ్మ దినదినము కరువు పని చేసే పనులను దింపడం, ఎక్కించుకోవడం, రావడం, ఆ వచ్చిన బాడుగుతో తన భర్తల పిల్లలు కష్టపడుతూ ఉంది. ఈమెకు సొంత ఇల్లు కూడా లేదు. కావున దయవుంచి గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బాబు ఈమె కుటుంబానికి కుటుంబ పోషణకై ఒక ఆటోను గవర్నమెంట్ వారు స్పాన్సర్ చేయాలని ఆమె వేడుకుంటుంది. అలానే ఆమెకు సొంత ఇండ్లు గవర్నమెంట్ వారు మంజూరు చేయవలనని కోరుచున్నది. ఈమె వేదనను చూసి పిల్లల పోషణకై, కుటుంబ పోషణకై ఆర్థిక ఇబ్బందులు ఆదుకోవాలని గవర్నమెంట్ వారికి చెబుతూ వేడుకుంటుంది. ఈ యొక్క నిరుపేదరాలకి ప్రభుత్వం నుంచి ఎవరైనా దాతలు కానీ ఆదుకోవాల్సిందిగా నేను కోరుచున్నా సార్. కలెక్టర్ దొరవారికి, అలాగే మన కొండాపురం ఎంఆర్ఓ సార్ గారికి. ఇలా భర్త కూడా యాక్సిడెంట్లో చేయి దెబ్బ తగిలింది. తనకి 4 చెల్లెళ్ళు, అలాగే వాళ్ళ నాన్న కూడా ఆరోగ్యం బాగలేని పరిస్థితి, తల్లిగారు కూడా. ఈమె తల్లిగారికి అన్నీ చూసుకుంటుంది. నాన్నకి, అమ్మకి, ఒక చెల్లెళ్ళకి అక్కగా, అమ్మ నాన్నకి పెద్ద కూతురుగా, అలాగే 3 పిల్లల్ని వేసుకొని ఈమెకు ఏదన్నా ఉపాధి కల్పిస్తే ఖచ్చితంగా పిల్లల్ని పోషించుకొని కుటుంబానికి అండగా ఒక పెద్ద దిక్కుగా ఉండాలని ఒక గంగమ్మ అభిప్రాయము. అలాగే ఆటో తోలుతుంది. తనకి ఆటో కూడా లేదు. ఆటో కూడా అన్నీ రిపేరు. ఏదో వాళ్ళ మేనమామ ఆటో ఏదో కరువు పనికి అట్లా ఇసిపెట్టడము, అట్లా చిన్న చిన్న పనులకు వెళ్తూ ఉంటుంది. ఈమెకి ప్రభుత్వం నుంచి ఒక ఆటో, చిన్న ఆటో ఆమె తోలుకొని ఆ బిడ్డలను పోషించుకోవడానికి సహాయం చేయగలరని మేము జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం సార్. నమస్కారం సార్. అదే సార్, ఇంత చాలా కష్టాల్లో ఉన్నాను సార్. మీరు ఏదో ఒకటి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను సార్.
వరంగల్ నేడు జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు సర్వం సిద్ధం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ప్రకటన. విడుదల చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రకటన. వరంగల్ జిల్లాలో 28 సెంటర్లు, హన్మకొండ జిల్లాలో 82 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రకటన. అరగంట ముందే సెంటర్కు పరీక్ష రాయనున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచన. పరీక్ష కేంద్రాలలో 2 జిల్లాల అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు పేర్కొన్న కలెక్టర్. గ్రూప్ 2 పరీక్ష రాయనున్న అభ్యర్థులకు అన్ని మౌలిక వసతులు, త్రాగునీరు, విద్యుత్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన 82 సెంటర్లలో 33,005 మంది అభ్యర్థులు, వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 28 సెంటర్లలో 11,309 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపిన అధికారులు. నేటి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్, సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మూడో పేపర్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాలుగో పేపర్ ఉంటుందని పేర్కొన్న అధికారులు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లో అనుమతిస్తారని అభ్యర్థులకు సూచించిన అధికారులు. 9:30 తర్వాత గేట్లు మూసివేస్తారని పరీక్ష రాయనున్న అభ్యర్థులకు సూచించిన జిల్లా కలెక్టర్ సత్యశారద. తగినంత మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం విజ్ఞాన్ జ్యోతి కాలేజ్ నందు మానవ హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని మరియు ప్రతి ఒక్కరూ వారి హక్కులను కాపాడుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మానవ హక్కుల దినోత్సవం స్పార్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ పై అవగాహన మరియు మానవ హక్కుల దినోత్సవ ప్రతిజ్ఞను 100 మంది విద్యార్థులతో నిర్వహించారు. అనంతరం ర్యాలీగా సమాజంలో అందరికీ అవగాహన కలిగించేలా మానవహారం నిర్వహించి అక్కడ ఉన్న వారితో మానవ హక్కుల కోసం తెలియజేశారు. ఈ సందర్భంగా పార్క్ ఫౌండేషన్ చైర్మన్ సాయి సందీప్ మాట్లాడుతూ స్పార్క్ ఫౌండేషన్ బృందం రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలు మరియు యూనివర్సిటీలు మానవ హక్కుల పరిరక్షణకు, హక్కుల అణచివేతలోనే సమాజ నిర్మాణం కోసం నిరంతరం సాగాల్సిన కృషికి గుర్తుగా ఈ రోజును మానవ హక్కుల దినోత్సవంగా ప్రపంచమంతా పాటిస్తుందని, ఐక్యరాజ్య సమితి ఆమోదించిన డిసెంబర్ 10ని ఏటా మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారని, అలాగే ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటన నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధంతో ఈ హక్కులు, స్వాతంత్రాల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. తెలియజేసినందుకు మేము ఒక్కరమే కాకుండా మా కాలేజ్లో ప్రతి క్లాస్కి వెళ్ళి మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని తెలియజేస్తామని కోరుతున్నాం. క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రి కొండ సురేఖ సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పరిచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెంచి ఈ పార్కుకు ఆదాయం పెంచే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ పార్కు అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. నర్సాపూర్ అడవికి మంచి చరిత్ర ఉందని, నిజాం కాలం నుండి ప్రాముఖ్యత చెందిన అటవీ సంపద మెదక్ జిల్లాలో ఉందన్నారు. పర్యాటకులకు కనువిందు చేసేలా పార్కు అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. 4,300 ఎకరాల్లో మెదక్ జిల్లా అటవీ విస్తీర్ణం ఉండగా 600 ఎకరాల్లో నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉన్నట్లు పేర్కొన్నారు. హాస్టల్స్ ఏ రోజు ఏమి రైతులు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంలో ప్రజాపాలన విజయోత్సవాలు చాలా అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా సంతోషంగా
మరి పాల్గొనే విధంగా అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మరి ముందుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రివర్గ సహచరులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో భాగంగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టింది. నేను పర్సనల్గా ఫారెస్ట్ విజిట్ పెట్టుకోవాలనేటువంటి ఒక అలాగే ఐఏఎస్ ఆఫీసర్లతో పాటుగా జిల్లా స్థాయి ఉద్యోగులు ప్రతి ఒక్కరిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి అన్ని హాస్టల్స్కు కూడా పంపించడం జరిగింది. ఈరోజు నేను ఇక్కడ ఉట్నూరు హాస్టల్కి వెళ్ళడానికి ప్రోగ్రాం పెట్టుకుంటూ వెళ్తూ ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అదేవిధంగా అర్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. దాన్ని లాస్ట్ అంటే ముఖ్యమంత్రి గారి సంతకం అయిన తర్వాత అది జియో కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో మేము ఎకో టూరిజం అదేవిధంగా టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఏది కూడా ఒక సర్క్యూట్ సిస్టంలో డెవలప్ చేయాలనేది, ఏదో ఒక వస్తే నర్సాపూర్ ఫారెస్ట్ ఒక్కటే వచ్చి వెళ్ళిపోవడం కాక బొటానికల్ గార్డెన్లో ఉంది, అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఆలోచన. మరి అదేవిధంగా వీఆర్ మన పూర్తిగా వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచిగా పర్యాటక రాష్ట్రం వచ్చేసి ఒక 4,300 ఏకర్స్ ప్లేస్ ఈ ఫారెస్ట్ మొత్తం ఉంది. ఇప్పుడు వీళ్ళు 600 ఏకర్స్ వరకు మాత్రము అర్బన్ పార్క్ను ఈరోజు వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం అదే పార్క్ ప్లేస్లో ఉన్నాము. మరి ఇక్కడ చాలా వర్క్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. విజిటర్స్ కాటేజ్ మనం వస్తున్నప్పుడు చూసాము, వాళ్ళు నడవడానికి కానీ సైక్లింగ్కి కానీ మరి పిల్లలు వచ్చినప్పుడు ఆడుకోవడానికి కానీ అదేవిధంగా బోర్వెల్స్ ఇక్కడ చిన్న అవసరాలు కూడా చాలా ఉంటాయి. మరి 50 lakhs అన్నట్టు 1.18 అయితే దాదాపుగా ఇక్కడ ఇన్కమ్ వచ్చేసి మనకి అమౌంట్ ఎంత కలెక్ట్ అయింది అంటే 53,98,770 కలెక్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఏవైతే కొంది ఇక్కడ చాలా, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా ఒక హాలిడేకి వెళ్ళాలి అని అంటే వెంటనే వాళ్ళు ఆ రోజే అనుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కువగా వేప, తేగ, మర్రి ఇట్లాంటి పలు రకాల పూల చెట్లు కూడా ఉంటాయి. వన్యజీవాలకు కూడా నెమళ్ళు, జింకలు అంటే అటువంటివి కూడా ఉంటాయి. మరి అదేవిధంగా ట్రెక్కింగ్, నడక మార్గాలు, సైక్లింగ్, పిక్నింగ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. మరి ఒక పాత చెరువు కూడా చూసారు ఎంత బాగా ఉందో. దాని ద్వారా అడ్వాన్స్గా ఇంకెక్కువగా తీసుకుపోయేదానికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ట్రయల్ మనం 9 రోజుల సంబరాలలో 4th రోజు ఫారెస్ట్కి సంబంధించింది ఉంది కాబట్టి ఆ రోజు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళు సైకిల్స్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి చుట్టుపక్కల నుంచి కూడా విద్యార్థులను కూడా ఇక్కడికి ఆకర్షించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ నుంచి స్కూల్ విద్యార్థులు రావాలంటే హైదరాబాద్కు వచ్చి అక్కడ ఉన్నటువంటి భయం గుప్పెట్లో కొండపల్లి మున్సిపాలిటీ దొంగల సంచారంతో బొమ్మలెత్తిపోతున్న ప్రజానీకం. అర్ధరాత్రి సమయంలో గుంపులుగా సంచరిస్తున్న దొంగలు. ఇటీవల కాలంలో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. సి కాలనీలో దొంగతనం చేసిన దొంగల ముఠా కంచని కల్చర్లలో ప్రత్యక్షం. సీసీటీవీ ఫుటేజ్లో దొంగల సంచారం రికార్డ్. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు పహారా కాస్తున్నట్లు చెబుతున్న అధికారులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.